Hi, welcome to Teru Tech. Today Tech News. TikTok ban in India. ఇండియా గవర్నమెంట్ 59 చైనీస్ మొబైల్ అప్లికేషన్స్ని బ్యాన్ చేసింది. వాటిల్లో ఫేమస్ సోషల్ మీడియా యాప్స్ ఉన్నాయి. టిక్టాక్, హలో, వీచాట్, షేర్ ఇట్, యూసీ బ్రౌజర్ అండ్ క్లబ్ ఫ్యాక్టరీ. అలా మొత్తం 59 యాప్స్ ఉన్నాయి. ఏ అథరైజేషన్ లేకుండా డేటా ట్రాన్స్ఫర్ అవుతున్నందువల్ల సెక్యూరిటీ రీజన్తో బ్యాన్ చేశాం అని ఇండియా గవర్నమెంట్ మండే ప్రెస్ రిలీజ్ చేశారు. లిస్ట్ ఆఫ్ యాప్స్ బ్యాన్డ్ ఇన్ ఇండియా. ఇందులో ముఖ్యంగా టిక్టాక్ అనేది చైనీస్ వీడియో షేరింగ్ సోషల్ నెట్వర్కింగ్ సర్వీస్. ఈ యాప్ బైట్ డాన్స్ కంపెనీ వాళ్ళది. ఇది బీజింగ్ బేస్డ్ ఇంటర్నెట్ టెక్నాలజీ కంపెనీ. ఈ కంపెనీని 2012 జింగ్ యమింగ్ స్థాపించారు. కొన్ని కీవర్డ్స్ చూద్దాం గూగుల్లో అబౌట్ టిక్టాక్. సో విచ్ కంట్రీ యూజ్ మోస్ట్ టిక్టాక్? సో అంటే లాస్ట్ మంత్ ఇండియా ర్యాంక్డ్ యాజ్ ది టాప్ కంట్రీ ఫర్ న్యూ టిక్టాక్ యూజర్స్, అకౌంటింగ్ ఫర్ 20% ఆఫ్ ది యాప్స్, నియర్లీ 112 million డౌన్లోడ్స్ అరౌండ్ ది వరల్డ్. ఓకే, సో ఎక్కువగా ఇండియా ఎక్కువగా యూజ్ చేస్తారట. ఇండియా ర్యాంక్డ్ యాజ్ ది టాప్ కంట్రీ. ఇండియా టాప్ కంట్రీ అంట. ఫస్ట్ ప్లేస్లో ఉంది. అండ్ టాప్ 10 కంట్రీస్ విత్ ద లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ టిక్టాక్ యూజర్స్. ఇది ఒకసారి ఓపెన్ చేద్దాం. ఇండియా ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇది యుఎస్, టర్కీ, రష్యా, మెక్సికో, బ్రెజిల్ అండ్ పాకిస్తాన్, తర్వాత సౌదీ అరేబియా, ఫ్రాన్స్ అండ్ జర్మనీ. సో వీటన్నిటిలో కంటే చైనానే తక్కువ వాడుతుంది. ఫస్ట్ వాడేదే ఇండియా. ఓకే, నెక్స్ట్ కీవర్డ్ చూద్దాం. నెక్స్ట్ కీవర్డ్ వచ్చేసి విచ్ కంట్రీ బ్యాన్ టిక్టాక్. సో ఇంకా వేరే ఏమైనా కంట్రీస్ బ్యాన్ చేసాయా టిక్టాక్ని చూద్దాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇది మనకి తెలిసిందే. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాన్ చేసింది. అండ్ టిక్టాక్, వీచాట్, ఇండియా బ్యాన్ విచ్ కంట్రీ బ్యాన్. సో ఇది ఓపెన్ చేద్దాం. లిస్ట్ అయితే మనకు దొరకలేదు. నెక్స్ట్ కీవర్డ్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ కీవర్డ్ వచ్చేసి హౌ మెనీ లాంగ్వేజెస్ టిక్టాక్ అవైలబుల్ ఇన్. నెక్స్ట్ కీవర్డ్ 75 లాంగ్వేజెస్లో ఉందంట. అవైలబుల్ ఇన్ ఓవర్ 150 మార్కెట్స్ అండ్ ఇన్ 75 లాంగ్వేజెస్. 2018కే అది 75 లాంగ్వేజెస్లో ఉంది. ఓకే, నెక్స్ట్ కీవర్డ్ వచ్చేసి టిక్టాక్ రెవెన్యూ ఫ్రమ్ ఇండియా. రెవెన్యూ ఎంత వస్తుంది టిక్టాక్ నుంచి? అకార్డింగ్ టు ది యాప్ ట్రాకింగ్ ప్లాట్ఫామ్స్ యూనిట్ విత్ 611 million టోటల్ డౌన్లోడ్స్ ఫ్రమ్ ఇండియా. అండ్ ఇండియా నుంచి ఎన్ని డౌన్లోడ్స్ అయినాయంట. అండ్ ది కంట్రీ అకౌంటెడ్ ఫర్ 25 crores రెవెన్యూ quarter అండ్ డిసెంబర్కి 25 crores రెవెన్యూ వచ్చిందంట లాస్ట్ డిసెంబర్కి. ఇక్కడ April 30, 2020 so far TikTok has generated 456 million in revenue. ఇది ఎక్కడి నుంచి? ఇండియాస్ అకౌంటింగ్ ఫర్ ది ఓవర్ 30%. అంటే దీంట్లో మేబీ 30% ఇండియా రెవెన్యూ ఉన్నది. అండ్ టిక్టాక్ టార్గెటెడ్ 100 crores రెవెన్యూ ఇన్ ఇండియా నుంచి అది టిక్టాక్ 100 crores ఎక్స్పెక్ట్ చేస్తుందంట ఫ్రమ్ సెప్టెంబర్. అంటే ఇది లాస్ట్ ఇయర్ది. సో ఓవరాల్గా చూస్తే ఇండియా నుంచి బాగా రెవెన్యూ ఉంది. అండ్ ఫస్ట్ ప్లేస్లో ఇండియా నుంచి యూజర్స్ ఎక్కువగా ఉన్నారు. నెక్స్ట్ కీవర్డ్ వచ్చేసి హూ ఇస్ టిక్టాక్ స్టార్స్ ఇన్ తెలుగు.
చూద్దాం. టిక్టాక్ స్టార్ ఇన్ తెలుగు అంటే వీళ్ళంతా వచ్చారు. ఇక్కడ సో ఇంకా స్క్రోల్ చేద్దాం. వీళ్ళు భార్గవ్ అండ్ దివ్యశ్రీ. చాలామంది వాడుతున్నారు. చాలామంది ఇండియాలో ఈ కంపెనీ యాప్ టిక్టాక్ మీద ఆధారపడి ఉన్నారు. ఈ యాప్తో షార్ట్ డాన్స్, లిప్ సింగ్, కామెడీ అండ్ టాలెంటెడ్ వీడియోస్ చేస్తున్నారు. ఇప్పుడు ఇది బ్యాన్ చేసినందుకు ఈ యాప్ మీద ఆధారపడిన వారికి సైకలాజికల్ ఇంపాక్ట్ ఉంటుంది. ఇది ఒక రకంగా మంచిదే, ఎందుకంటే టాలెంట్ ఫిల్టర్ అవుతుంది. వేస్ట్ కంటెంట్ అండ్ జంక్ వీడియోస్ నుంచి రియల్ టాలెంట్ ఫిల్టర్ అవుతుంది. రియల్ టాలెంట్ ఏ ప్లాట్ఫామ్ మీద అయినా వర్కౌట్ అవుతుంది. క్రియేటివ్ పీపుల్ ఆధార్యపడద్దు. టిక్టాక్ బ్యాన్ అయినప్పటి నుంచి చాలా ట్రోల్ వీడియోస్ వస్తున్నాయి. టిక్టాక్ మీద చాలా నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. సో క్రియేటివ్ పీపుల్ అండ్ టాలెంటెడ్ పీపుల్ ప్రొఫెషనల్ ప్లాట్ఫామ్కి వెళ్ళాలని కోరుకుందాం. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి, లైక్ చేయండి.